ఈరోజు ఒక తెలుగు కథను చక్కగా రాస్తూ చదువుదాం. మన తెలుగు కథ ఆవు సింహం. ఒకానొక అడవిలో ఒక సింహం ఆకలితో అలమటిస్తోంది. అంతలో అటుగా ఒక ఆవు వెళుతూ కనిపించింది. ఆవును చూసిన సింహం ఎగిరి గంతేసి ముందుకు దూకింది. సింహాన్ని చూసి ఆవు భయంతో గజగజ వణికింది. సింహం తన మీదకు వస్తుండడం చూసి, మృగరాజా, నాకు ఒక బిడ్డ ఉంది. దాని ఆలన పాలన నేనే చూడాలి. దయచేసి నన్ను వదిలిపెట్టు. నీకు పుణ్యం ఉంటుంది అంది ఆవు దీనంగా. ఆ మాటలకు ఏమాత్రం జాలి కలగని సింహం, నేను ఆకలితో ఉన్నాను. నిన్ను చంపి తిని నా ఆకలి తీర్చుకుంటా అంది. అప్పుడు ఆవు, నా బిడ్డ ఆకలితో బాధపడుతుంటుంది. దానికి పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు నీ ఆకలి తీర్చుకో. కావాలంటే నీవు కూడా నాతో రా అని చెప్పింది. తల్లిని చూడగానే దూడ గెంతులేస్తూ వచ్చి తల్లి పొదుగును అందుకుని పాలు తాగటం ప్రారంభించింది. అది చూసిన సింహానికి ఆవు మీద జాలి వేసింది. సింహం ఆవును పిలిచి, నీవు నీ బిడ్డ ఆనందంగా జీవించండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. దాని మంచితనానికి కృతజ్ఞతలు చెప్పుకుంది ఆవు. ఈ కథ యొక్క నీతి: మంచికి మరణం లేదు. మరెన్నో ఇలాంటి ఆసక్తికరమైన తెలుగు కథ మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.